హిందూ సత్యధర్మ దివ్యజ్ఞాన జ్యోతి వారిచే కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ ప్రిన్సిపాల్ శ్రీమతి కె పద్మా గారికి విశిష్ట మహిళా శక్తి పురస్కారం. ఈనాటి అమర గౌరవం జరుగుతుంది, అమర గౌరవం జరుగుతుంది. కె పద్మావతి అమ్మగారికి విశిష్ట మహిళా శక్తి పురస్కారం లభించింది. ఒకరి అర్హతకు తగిన ప్రతిఫలం లభించడం చాలా విశ్వసనీయమైన దైవానుగ్రహం, కటాక్షం. ఇలాంటి పురస్కారం అదృష్టాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఒకరి అర్హత లభించవలసింది దైవ ప్రసాదమైన పదవి. పదవి అమ్మగారికి లభించడం చాలా సంతోషం. ధార్మిక సంస్థ అయిన సత్య ధర్మ విద్యా తోటి వారు ఈ సంకల్పం జరిపించారు. ఈ కార్యక్రమానికి ఈ ఊళ్ళో సుప్రసిద్ధమైన ఆర్య ప్రయత్నంగా గొప్పవారు. ఇప్పటికే 10 కాల్స్ వచ్చాయి. అయినా కూడా మా కార్యక్రమానికి ఇచ్చేసి వారు కూడా మాకెంతో సహాయం చేశారు. మా సంస్థకు అలాగే విద్యా సంస్థాన్ని అందించి ఉద్యోగ భవిష్యత్తు కలిగించిన తరఫున వందనాలు తెలియజేస్తున్నారు. భారతదేశంలో మొదటి నుంచి కూడా ఆది కాలం నుంచి కూడా స్త్రీలను గౌరవిస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడా ఉమెన్స్ డేని ప్రత్యేకంగా దానికి ఒక రోజు పెట్టుకొని మనము సెలబ్రేట్ చేసి మిగతా 365 రోజుల్లో మర్చిపోవడంగా మన సంస్కృతి అలాగే ఉంటుంది. మన సంస్కృతిలో ఏం చెప్తారంటే మనిషి లేడు, ప్రపంచంలో ఏం చెప్తారనమాట స్త్రీ లేనిది. కాబట్టి మొదటి స్థానం వారికి. స్త్రీ చేయని పనే లేదు. స్త్రీ చెప్తే తల్లిగా, చెల్లిగా, అక్కగా, అవ్వగా ఎన్నో రకాలైన ప్రతి పాత్రలోనూ వాళ్ళు జీవిస్తూ మనకు ఎన్నో సందేశాలు. మన స్థానం మన భారతదేశంలో కూడా మాతృదేవో భవ అనిందే తల్లికి మొదటి స్థానం. బిడ్డల సంరక్షణం, సంసారము ఆ తల్లితోనే మొదలైపోతుంది. మైక్తో సమానంగా మీరందరూ కూడా గట్టిగా మీ వాయిస్ ఇవ్వాలి. మహిళ లక్ష్మీనారాయణలు అంటారు, పార్వతీ పరమేశ్వరులు అంటారు. ఇలా స్త్రీ పేరు ముందు చెప్తున్నారు, పురుషుడి పేరు చెప్తా ఉన్నారు. ఆమెకి ఇచ్చే గౌరవం అలాగే ఉంటుంది. జీవనదులు ఉన్నాయి, నీరు ప్రవహిస్తూ ఉంటుంది కదా, వాటికి కూడా స్త్రీ పేరే పెట్టారు.